విజయనగర రాజుల ఇలవేల్పు పైన రాజరాజేశ్వరి దేవి వత్సవలసలో రాజులమ్మ తల్లిగా ఎలా వెలిసిందో మీకు తెలుసా? విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించే రాజుల్లో చివరివాడైన పూసపాటి విజయరామరాజు గారికి ఒకరోజు రాత్రి అమ్మవారు బాలిక రూపంలో కనిపించి, త్వరలో మీ సామ్రాజ్యాన్ని యుద్ధంలో కోల్పోబోతున్నావు, జాగ్రత్త అని చెప్తుంది. అలా నిద్రలో ఉలిక్కిపడి లేచిన రాజు ఆలోచిస్తూ కోపంతో రగిలిపోయి, నన్ను నా సామ్రాజ్యాన్ని కాపాడలేని దేవత నాకెందుకని అమ్మవారి విగ్రహాల్ని నగర్ని ఒక పెట్టెలో పెట్టి దగ్గరలో ఉన్న నదిలో వదిలేస్తాడు. అలా ఆ పెట్టె సముద్రంలో కలిసిపోయి వత్సవలస తీరంలో మైలుపల్లి జాలారుల వలకు చిక్కుతుంది. అలా ఆ జాలారులు ఆ పెట్టెని తెరవాలని చూడగా ఒక చిన్న బాలిక గొంతుతో, నేను ఒక శక్తిని, నన్ను ప్రేమతో పూజిస్తారంటే పెట్టి తెరవండి, లేదా ఇదే సముద్రంలో వదిలేయండి అని వినిపిస్తుంది. అప్పుడు ఆ మత్స్యకారులు భయభక్తులతో, అమ్మా, మా జీవనం సాగడమే కష్టంగా ఉంది, నిన్ను ఎలా పూజించడం మా వల్ల అవుతుందని వేడుకుంటారు. అప్పుడు అమ్మవారు ఆ జాలారులకు ఇలా బదులిచ్చారు, ముందు మీరు ఈ పెట్టెని తెరిచి నన్ను మీ ఇంటికి చేర్చండి. నన్ను దర్శించడానికి నా భక్తులు తండోపతండాలుగా వస్తారు. ప్రతి ఏడాది వాళ్ళ సంఖ్య పెరిగేలా నేను చూసుకుంటా. మీరు నన్ను భక్తితో కొలవండి, మీ కష్టాలను నేను చూసుకుంటా, మిమ్మల్ని చల్లగా చూసుకుంటా అని అమ్మవారు మాటిస్తారు. అమ్మవారి మాటతో ఆ జాలారులు పెట్టిని తమ ఇంటికి చేర్చుకొని పూజలు చేస్తారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ మైలుపల్లి వంశస్థులు ఆ వత్సవలస గ్రామంలో అమ్మవారిని గత 12 తరాలుగా తన ఇంటి వెలువేల్పుగా మొక్కుతూనే ఉన్నారు. ప్రతి ఏడాది అమ్మవారిని దర్శించుకోవడానికి కొన్ని లక్షల మంది భక్తులు వస్తూ ఉంటారు. ఒకప్పుడు అమ్మవారికి శని ఆదివారం యాత్రగా జరిగేది, కానీ ఇప్పుడు నిత్య యాత్రగా అమ్మవారి పూజలు కొనసాగుతున్నాయి. ఇక అమ్మవారి జాతర విషయానికి వస్తే ప్రతి సంవత్సరం మాఘమాసం, పాల్గొన మాసం, ఫిబ్రవరి, మార్చి టైంలో కుటుంబ సమేతంగా వత్సవలస చేరుకొని అమ్మవారి దర్శనం తీర్చుకొని మొక్కులు తీర్చుకొని శనివారం నాడు వత్సవలస చేరుకొని అక్కడ కుటుంబ సమేతంగా బస చేసి ఆదివారం ఉదయం సముద్ర స్నానం చేసి కుటుంబ సమేతంగా విందు చేసి మళ్ళీ అమ్మవారిని దర్శించుకొని తిరిగి ప్రయాణం అవుతారు. ఇక మీలో ఎంతమంది ఈ అమ్మవారిని కొలుస్తారు? ప్రతి ఏటా వత్సవలస యాత్రకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. వత్సవలస యాత్ర అంటే ఎంతమందికి మీలో ఇష్టం? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మోర్ వీడియోస్ గురించి ఫాలో చేయండి.